అనంతపురం సప్తగిరి సర్కిల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేశారు। ఆ తర్వాత వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు। జనసేన నాయకుడు బాబురావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జగన్ రెడ్డిని 2024 ఎన్నికలలో పాతాళానికి తొక్కుతానని, అలాగే జరగకపోతే నా పేరు పవన్ కళ్యాణ్, నా పార్టీ జనసేన కాదని అన్నారని తెలిపారు। అన్నట్లుగానే జగన్ రెడ్డికి పాతాళానికి తొక్కాడు। అలాగే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి అన్నాడు। ఈ రోజు కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ఎంతో కృషి చేశారని తెలిపారు। జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం మాఫియా, ఇసుక మాఫియాను ప్రోత్సహించాడని, కల్తీ మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలు బలికొన్నాడని ఆరోపించారు। వీటన్నిటితో ప్రజలు విసిగిపోయి కూటమి అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారని తెలిపారు। పోదన్నా ఈ సమావేశం ముఖ్య కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవానికి నిదర్శనంగా మేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది। ఏ జగన్ రెడ్డి, నిన్ను అధపతాల కాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు అని ఏ పిలుపైతే ఇచ్చారో మా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆ పిలుపు మేరకు జగన్ రెడ్డి అనే వ్యక్తిని తొక్కడం, భూపాతాలను తొక్కడం జరిగింది। ఈరోజు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం। ఆ రోజు ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చారో మా నాయకుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నిన్నటి వరకు జనసేన పార్టీ నాయకులైతేనే, మీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన కూటమి విజయోత్సవానికి తన భుజస్కంధాలపైన వేసుకుని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తెలుపుకుంటున్నాం। ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఏవైతే 21 సీట్లు తీసుకోవడం, అందులో ఏ ఒక్క సీటు తగ్గకుండా 21 ఇచ్చినందుకు జనసేన పార్టీ నాయకులకు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం।